హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ వన్స్ అగైన్. సో చాలా మంది అడుగుతున్నారు కొడుమూరు రోడ్కి కొడుమూరు సైడ్ ఏమన్నా హౌసెస్ ఉంటే పెట్టండి అని చెప్పి. సో వాళ్ళ కోసం అయితే కొడుమూరు రూట్లో మనకి హుస్సేన్ మందిర్ దాటి ముందుకు వస్తే ఒక తాజ్ ఫంక్షన్ హాల్, కింగ్స్ ప్యాలెస్ అనే ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా. ఆ ఫంక్షన్ హాల్స్ నుంచి కొంచెం చాలా దగ్గరలో అయితే మనకి ఇది పందిపాడు. ఈ పెద్దపాడికి పందుపాడికి నేను చాలా కన్ఫ్యూజ్ అవుతాను. సో పెద్దపాడు ఉంది కదా, మన కోడుమూరు రూట్లో వెళ్తేటప్పుడు పెద్దపాడు ఏదైతే ఉందో, పెద్దపాడు నుంచి పెద్దపాడు కంటే ముందే మనకి ఇప్పుడు నేను ఏ హౌస్ చూపిస్తున్నా ఇది పెద్దపాడు కంటే ముందే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో వీడియోలో క్లారిటీ చెప్తాను. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు చూస్తుంటారు కానీ చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. సో అలా ఒక సబ్స్క్రైబ్ చేసానంటే అకౌంట్ నా ఛానల్కి ప్రెస్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు తెలిసిందే నెక్స్ట్ వీడియోస్ ఏం పెట్టినా మీకు నోటిఫై అయితే వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి చెప్తాను కదా, హౌస్ వచ్చేసి చాలా దగ్గర, ఇంకా మనకి సిటీకి ఇంకా మహా అంటే తెలుసు కదా, తాజ్ ఫంక్షన్ అంటే ఒక చౌరస్తా నుంచి ఒక 6 కిలోమీటర్స్, అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు. మనకి ఇక్కడ మంచి ఇప్పుడు ఎల్పి రిజిస్టర్డ్ వెంచర్స్ అయితే ఉన్నాయి. సో మనకి మున్సిపల్ వాటర్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. కొంచెం అటు సైడ్ పక్క లైన్లో అయితే వెళ్ళింది, అండ్ ఇంత ముందు లైన్ కూడా వెళ్ళినట్టుంది. సో మీరు మున్సిపల్ వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ మనం హౌస్లోకి వెళ్ళిపోదాం. సో మీరు చూడవచ్చు స్టార్టింగ్ నుంచే సో మంచిగా ఎలివేషన్, పీవీపీ లైట్స్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి లైట్స్ వేసి చూపిస్తాను. ఆన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఆఫ్ చేసినట్టున్నారు లైట్స్. సో ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ నుంచే లైటింగ్ అని ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూడవచ్చు ఆ సైడ్ లైట్, అక్కడ లైట్స్ బాగుంది. అండ్ మనకి ఇలా డోర్లో లోపలికి స్టెప్స్ ఎక్కి లోపల రాగానే మనకి ఇక్కడ వాష్రూమ్, గెస్ట్ టాయిలెట్ లాగా అలా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సంప్ ఉంది అండ్ బోర్ అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ. సో ఇది మనకి వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏదైతే ఉందో వాష్ ఏరియా. అండ్ మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే గ్యాప్ అయితే వదిలారు. సో లోపలికి వెళ్ళిపోదాం. సో డోర్ కూడా మీరు చూడవచ్చు, మంచి గుడ్ లుకింగ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి టేక్, మీడియం టేక్ అన్నట్టు చెప్పారు. ఎందుకంటే మనకి 3 types ఆఫ్ టేక్స్ ఉంటాయి. ఇంకా అన్నీ మనకి మనం సొంతంగా వేయించుకుంటున్నామంటేనే ఒరిజినల్ ఇండియన్ టేక్ అలా గట్టి స్టాండర్డ్గా రేట్ అయినా ఎక్కువ పెట్టి చేయించగలం. సో వీటిలో సేల్ పర్పస్ మీడియం అయితే చేస్తారు, కానీ క్వాలిటీ అయితే బాగుంది, మీరు చూడవచ్చు. అండ్ హౌస్లోకి రాగానే మనకి ఇలా ఈస్ట్ ఫేస్ అనమాట. లోపలికి రాగానే మనకి ఒక వెంటిలేషన్ కోసం ఈ సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి పిఓపి చూడండి, నేను మీకు లైట్స్ వేస్తాను. ఇప్పుడు ఒకటి డిస్కో అనమాట, మీరు చూడవచ్చు. ఇది ఆఫ్ చేస్తా, బాగా డాన్సింగ్ చేస్తుంది. సో క్లాసిక్ పిఓపి. అండ్ నేనైతే నేను ఇక్కడ హాల్లో మీరు కవర్స్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మంచి కలర్ అయితే థీమ్ వాడి మనకైతే కలర్స్ అయితే చేయడం జరిగింది. సో మీరు చూడవచ్చు మంచి పెయింటింగ్, గుడ్ లుకింగ్ పెయింటింగ్, క్లారిటీ. మనకి కూడా హ్యాండ్ వాష్ కూడా వచ్చేసింది, మీరు చూడవచ్చు. ఇప్పుడు కెమెరా అని చెప్పాను కదా, మెయిన్ డోర్ కూడా ఉంది, దానికి స్పేస్ అయితే ఉంది. నేను మీకోసం చాలా మంది అడుగుతున్నారు. సో బెడ్రూమ్, హాల్, కిచెన్స్ అన్ని సైజెస్ చెప్పాను అని చెప్పి. సో నేను ఇప్పుడు మీకైతే సైజెస్ సహా ఈ వీడియోలో చెప్తాను అనమాట. సైజెస్ ఏంటో లాస్ట్లో చెప్పేస్తాను, మీరు ఒకసారి మొత్తం చూడండి. మీరు చూడండి, పిఓపి మంచి కలర్ అయితే ఉంది. అండ్ ఇది రిమోట్ కంట్రోల్డ్ లైట్స్ అనమాట. చూడవచ్చు మీరు ఒకటి పైన అవి చేంజ్ అవుతున్నాయా, ఇలా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు గ్రీన్ ప్రెస్ చేశాను. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్రెస్ చేస్తే అది మనకి చేంజ్ అవుతూ ఉంది, మీరు చూడవచ్చు. రిమోట్ బ్యాటరీ డోర్ ఉంటుంది, బ్యాటరీ డోర్ మనకి అయితే చూడండి ఆఫ్ గ్రీన్ కలర్ వచ్చిందండి. రిమోట్ నేనైతే ఆఫ్ చేస్తున్నాను. ఇదే మల్టీ కలర్ షేడ్ అవుతానికి ఫ్లాష్ లాగా పెట్టాను. అప్పుడు సార్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను, ఫ్లాష్ లాగా పెట్టాను. సో ఇంట్లో డ్యామేజ్ అయితే ల్యాగ్ అవుతుంది, అవసరం లేదు. సో మనం వీడియో లైట్స్ అయితే చెప్పాను కదా, రిమోట్ కంట్రోల్ అయితే మనకి ఈజీగా అయితే ప్రొవైడ్ చేయండి. సో మనం కిచెన్లోకి వెళ్ళిపోవాలి, చెప్పాను కదా, ఇక్కడ మనకి ఓపెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి పూజ వ్యక్తికి సంబంధించి మనకి ప్రొవైడ్ యాప్ అయితే వాట్సాప్
మనకి కొంచెం ట్యాప్స్ వరకు అయితే నడుస్తూ ఉంది. ట్యాప్స్ వరకు ఇంకా పెళ్ళిలో ఉన్నాయి. సెల్ఫ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా ఎక్స్ట్రా థింగ్స్ పెట్టడానికి కింద కూడా సెల్ఫ్స్ బాగున్నాయి. సెల్ఫ్స్ అన్ని గ్యాస్ పోయి గోల్డ్ కూడా పెట్టేసారు. గ్యాస్ ప్రొవైడ్ చేసుకోవడానికి సెల్ఫ్స్ బాగున్నాయి. కిచెన్ కూడా సింపుల్గా అయితే ఉంది. మరి సో మీకు ఇక్కడ చూడండి ఇంకొక లైట్ అయితే చూపించలేదు మర్చిపోయాను. సో ఈ లైట్ ఉందా ఇది కూడా చూడొచ్చు. సో మంచిగా ఉంది. హాల్లో బెడ్ లైట్ లాగా యూజ్ అవుతుంది. నైట్ టైం మొత్తం క్లోజ్ చేసుకొని బెడ్ లైట్ లాగా అయితే వర్క్ అవుతుంది. మీకు ఇది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. సో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ ఈ సైడ్ డోరేజ్ ప్రొవైడ్ చేస్తాం. వెంటిలేషన్ కోసం ఉపయోగపడుతుంది. అది మనకి విండోగా ఉంది. చూడొచ్చు హాల్ కొంచెం పెద్దగా అయితే ఉంది. సో హాల్ సైజ్ ఏంటి ప్లేస్ బెడ్రూమ్ సైజ్ అయితే మీకు చెప్తాను. అండ్ మీరు చూడొచ్చు స్విచ్ ప్రొవైడ్ చేసిన థింగ్స్ పెట్టడానికి మనకి ఇచ్చారు కలర్స్. ఈ సైడ్ చూడొచ్చు డిఫరెంట్ మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి ట్రీస్ అవి చిన్న చిన్న ప్లాంట్స్ చూడొచ్చు. మంచి కలర్ అయితే పెయింటింగ్ మంచి వాడారు. సో వాష్రూమ్ కూడా వర్క్ పెయింటింగ్ లో ఉంది. మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఈ గ్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం గ్యాప్ అయితే వాళ్ళు కట్టుకున్నా కూడా గ్యాప్ అయితే వస్తుంది వెంటిలేషన్ కోసం. సో మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసారు కదా, ఇలా ఈ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ నుంచి ఇంకో బెడ్రూమ్ వెళ్తాం. ఇంకో బెడ్రూమ్ వెళ్తాం. ఇక్కడ కొన్ని షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. డోర్ బ్యాక్ సైడ్ కొన్ని షెల్ఫ్స్ ఉన్నాయి. మీరు ఎక్స్ట్రా థింగ్స్ మొత్తం ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ దీని మీద అయిపోతాయి ఇక. ఎందుకంటే చాలా పెద్దగా ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ కూడా అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో ఇంకా అదే ట్యాప్స్ అవి పెండింగ్ వర్క్ అయితే గీజర్ సెట్టింగ్ అన్నింటికి మనకి సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. అక్కడ చూడొచ్చు మీరు ఎక్స్ట్రా థింగ్స్ స్విచ్ అయితే ఉంది. మనకి ఈ బెడ్రూమ్లో ఈ వెంటిలేషన్ కోసం అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వాష్ ఏరియా ఇక్కడ చూడండి. మనకి ఈ ఏరియాలో ఈ డిఫరెంట్ ఈ బెడ్రూమ్కి ఇలా డిఫరెంట్గా ఈ వాల్ అయితే చేయడం జరిగింది పెయింటింగ్. సో కంప్లీట్ హౌస్ వేర్ చూసాను అనుకుంటాను. ఒకవేళ చూడలేదు రేట్ కోసం మిగిలికి వచ్చినాయి లాస్ట్ చేశాను అని చెప్పి అనుకుంటే సో ఒకసారి కంప్లీట్గా మళ్ళీ చూడండి. మంచిగా హౌస్ అయితే ఉంది. మంచి పిఓపి అండ్ మంచి బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో హౌస్ సైజ్ వచ్చేసి 20x40 సైజ్ అనమాట. 20x40 సైజు. అండ్ మనకి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మీకు అన్ని మెజర్మెంట్స్ చెప్పేసాను. పార్కింగ్ వచ్చేసి మనకి 9.5x12.5 సైజ్ అయితే ఉంది. అండ్ మనకి హాల్ వచ్చేసి 11.5x16 ఉంది సైజు. అండ్ ఇంకా మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా 9.5x14 సైజ్ అయితే ఉంది. అంత అటాచ్ వాష్రూమ్. అండ్ మనకి ఇంకో బెడ్రూమ్లో 9.5x9 సైజ్ అయితే ఉంది. హౌస్ ముందు 30 feet రోడ్ అయితే వెళ్తుంది. మనకి మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉన్నాయి. సైడ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత మీరు కనెక్షన్కి కన్వర్ట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ ఎల్పీ రిజిస్టర్డ్ అనమాట. షాంపూ బోరు అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఇది వచ్చేసి చెప్పాను కదా వెరీ నియర్ టు చౌరస్తా అనమాట. చౌరస్తా మనకి ఒక 6 kilometers అయితే ఉంటుంది. చాలామంది అడిగినారు ఏమంటారు కుటుంబ రోడ్డుకి హౌస్ కావాలని చెప్పి. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నాకు కాల్ చేసినారు. బట్ నేను కొన్ని నెంబర్ సేవ్ చేసుకుంటే మీరు మళ్ళీ ఒకసారి అలా కాల్ చేసినారు అనుకోండి మీరు చూస్తానంటే నేను చూపిస్తాను అనమాట హౌస్ ఇది. అదే కాకుండా మీరు ఎవరైనా అదే ఇటు సైడ్ కాకుండా ఈ బడ్జెట్ ఇటు సైడ్ చూడాలనుకుంటున్నాను నాకు కాల్ చేయండి. ఒకవేళ ఇటు సైడ్ ఎవరైనా సేల్ చేస్తున్నా అదే మీరు సేల్ చేస్తున్నట్టు నాకు కాల్ చేయండి. వీడియో తీసి పెడతాము. సో మనం వీడియోకి మినిమం ఛార్జెస్ అయితే చేస్తాం. మరి యూజ్ ఛార్జెస్ చేయట్లేదు. కష్టం మనం బయ్యర్స్ని తీసుకొస్తాం కాబట్టి పెట్రోల్కి వాళ్ళకి వీటికి మినిమం ఛార్జెస్ ఉంటాయి. యూజ్ ఛార్జెస్ అయితే మనం చేయమన్నమాట. ఇంకా సేల్ మన ద్వారా అవ్వచ్చు అవ్వకపోవచ్చు 50-50 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అదనమాట. అండ్ రేట్ విషయానికి వచ్చేస్తే మన వరకు రేట్ వచ్చేసి అన్న ఉంది ఏమంటున్నానంటే ఇంకో డైరెక్ట్ ఏంటంటే ఈ బిల్డర్ పేరు కూడా అదే అనమాట. ఎవరైతే మనకి సేల్ చేస్తున్నామో సో వాళ్ళ పేరు కూడా కాగానే. సో మనకి అన్న ఏమంటారంటే మీరు రేట్ వచ్చేసి 45 lakhs పెట్టుకోండి. 45 లక్షలు రేట్ అనమాట. ఇదైతే నెగోషియబుల్ ప్రైస్ ఉంది. మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే కొంచెం
మన తరఫు నుంచి కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రేట్ విషయం వచ్చేసి చెప్పాను కదా 45 lakhs నెగోషియబుల్, 45 లక్షలు రేట్ అయితే ఉంది. సో ఇది వెరీ నియర్ టు మనకి ఇంకా ఇక్కడ వత్సల మందిరం అని పంది అసలు పెద్దపాడు, ఇది పెద్దపాడికి వెళ్ళే రూట్ కంటే ముందే వచ్చేసింది మనకి. ఇంకా ఇక్కడ నుంచి ఒక పెద్దపాడు 1 కిలోమీటర్ అలా డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఒకసారి అవసరం చూడండి. మీరు మంచి తీసుకుందామని వస్తే నేనైతే రేట్ విషయంలో మీకు అయితే హెల్ప్ చేస్తాను. అంటే మా ఛానల్ నుంచి మీకు డిస్కౌంట్ ఇప్పుడైతే నేను ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.